హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ జీకే కోర్ తెలుగు. ఈ వీడియోలో ఏపీ హైకోర్టుకి సంబంధించినటువంటి ఎగ్జామ్లో ఇంపార్టెంట్ టాపిక్ అయినటువంటి హిస్టరీ గురించి కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని అయితే ఈ వీడియోలో డిస్కస్ అయితే చేద్దాం. సో ఎగ్జామ్స్కి సీరియస్గా ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్క అభ్యర్థి కూడా వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడడానికి ట్రై చేయండి. యాజ్ పర్ సిలబస్లో మెన్షన్ చేసినటువంటి విధంగా హిస్టరీ అనేది చాలా ఇంపార్టెంట్ టాపిక్. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ పేపర్స్ని ఆల్రెడీ మనం అయితే డిస్కస్ చేస్తాం. 2 పేపర్స్ని డిస్కస్ చేసాం. వాటిలో అడిగినటువంటి ఈ ఇండియన్ హిస్టరీకి సంబంధించి క్వశ్చన్స్ ఏ లెవెల్లో అడిగాడు దాన్ని బేస్ చేసుకుని ఈ క్వశ్చన్స్ని అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అండ్ రాసే ఎగ్జామ్స్కి రావడానికి ఛాన్స్ ఉన్నటువంటి క్వశ్చన్స్ అనమాట. సో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడడానికి ప్రయత్నించండి. అండ్ చూసే ప్రతి ఒక్కరు ఒక చిన్న లైక్ చేసి కొత్తగా ఎవరైనా మొదటిసారి వీడియోని చూస్తున్నట్లయితే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. చాణక్యుల రాజు పులకేశిన్ II యొక్క ఆస్థాన కవి ఎవరు? పులకేశిన్ II యొక్క ఆస్థాన కవి ఎవరు? సో ఇక్కడ హిస్టరీ గురించి మాట్లాడుకుంటే హిస్టరీని ప్రధానంగా మనకి 3 భాగాలుగా అయితే విభజించడం అనేది అయితే జరిగింది. ఒకటేంటి, ప్రాచీన ఏషియంట్ భారతదేశ చరిత్ర అండ్ మధ్యయుగ భారతదేశ చరిత్ర అండ్ అంతేకాకుండా నవీన భారతదేశ చరిత్ర, మోడర్న్, మిడివియల్ అండ్ ఏషియంట్ ఇండియన్ హిస్టరీస్గా 3 విభాగాలుగా అయితే విభజించారు. ఈ 3 అంశాల నుండి అయితే క్వశ్చన్స్ అనేవి వచ్చినాయి. ప్రీవియస్ ఇయర్లో ఉన్నటువంటి క్వశ్చన్స్ని సాల్వ్ చేసేటప్పుడు వాటిలో మనం చూసినటువంటి క్వశ్చన్స్లో. సో ఈ 3 టాపిక్స్ మోడర్న్, ఏషియంట్, మిడివియల్ ఈ 3 కాన్సెప్ట్స్ కవర్ అయ్యే విధంగా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేవి ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో ఇక్కడ ఇది చూస్తే దేనికి సంబంధించింది? ఏషియంట్ అంటే ప్రాచీన భారతదేశానికి సంబంధించినటువంటి క్వశ్చన్. దీని ఆన్సర్ చూస్తే రవికీర్తి అనమాట. సో మీకు క్వశ్చన్ ఆన్సర్ చూసిన తర్వాత అదే కాన్సెప్ట్కి సంబంధించి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ క్వశ్చన్ని వేరే విధంగా అడిగితే ఎలా సాల్వ్ ఆన్సర్ చేసే విధంగా దానికి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ని కూడా నేను ఇక్కడ మీకు అందిస్తాను. వివరణలో రవికీర్తి అనేటువంటి ఆస్థాన కవి, రవికీర్తి అనేటువంటి కవి పులకేశిన్ II యొక్క ఆస్థాన కవి. రవికీర్తి అనేవాళ్ళు పులకేశిన్ II అనే ఒక రాజు యొక్క ఆస్థాన కవి. ఈయన చాణక్యుల వంశానికి చెందినటువంటి రాజు. అంతేకాకుండా ఈయన ఐహోళే శాసనం, ఐహోళే ఇన్స్క్రిప్షన్ అనేది రాశారు. చాలా ఇంపార్టెంట్ ఈ ఐహోళే శాసనం అనేది ఈ చాణక్యుల వంశానికి అనమాట. ఈ చాణక్యుల చరిత్రకు ముఖ్య ఆధారం ఈ గ్రంథం అనేది అనమాట, ఈ శాసనం అనేది. ఈ పులకేశిన్ II యొక్క విజయాలను ఈ గ్రంథంలో అయితే పొందుపరిచారు. ఈ రవికీర్తి అనే ఆస్థాన కవి ఈ పులకేశిన్ II రాజు యొక్క విజయాలను ఈ ఐహోళే శాసనంలో పొందుపరిచారనమాట. అంతేకాకుండా చాణక్యుల చరిత్రకు ఇది ముఖ్య ఆధారం. అండ్ ఇక్కడ రెండో క్వశ్చన్ చూడండి, హలుడు రచించిన ప్రాకృత సాహిత్య గ్రంథం ఏది? హలుడు. సో ఈ క్వశ్చన్ను హలుడు అని మాట్లాడినప్పుడు ఇక్కడ ఏంటి రచించినటువంటి గ్రంథం అంటే ఈయన కూడా కవి అనే మనం అనుకుంటాం. ఈయన కవి మరియు రాజు కూడా, కవి మరియు రాజు కూడా, ఈ విషయం గుర్తుపెట్టుకోండి. ఈయన కవి, అంతేకాకుండా శాతవాహన రాజు. హలుడు శాతవాహన రాజు అనమాట. ఈయన రచించినటువంటి సాహిత్య గ్రంథం ఏది అని అయితే క్వశ్చన్ అడిగాడు. సో ఆన్సర్ ఏంటంటే గాథా సప్తసతి. గాథా సప్తసతి ఈ గ్రంథం అనేది ప్రాకృత భాషలో రచించినటువంటి సాహిత్య గ్రంథం. హలుడు అనేటువంటి శాతవాహన రాజు దీన్ని రచించారు. ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్స్ చూస్తే దీనికి సంబంధించి హలుడు శాతవాహన రాజు అని మాట్లాడుకున్నాం. ఈ గ్రంథం ప్రాకృత భాషలో రాయబడింది. ఈ ప్రాకృతం అనేది ఒక లాంగ్వేజ్ సాంస్క్రిట్ కంటే అంటే సంస్కృతం కన్నా కూడా చాలా సరళంగా ఉంటుందంట మాట్లాడడానికి. ప్రేమ, గ్రామీణ జీవితాల యొక్క ప్రధాన అంశాలను అయితే ఈ గ్రంథంలో ఈయన పొందుపరిచారు. ఇది ప్రాకృత సాహిత్యంలో ముఖ్యమైనటువంటి గ్రంథం. అండ్ అంతేకాకుండా ఇక్కడ మనకు ఒకటి శాతవాహన అని కనిపిస్తుందంటే శాతవాహనులు అంటే ఎక్కువగా మనకి మైండ్లోకి వచ్చేది మన ఆంధ్రాకి చెందినటువంటి రాజుల వంశం అనమాట. వీళ్ళు ముఖ్యంగా డెక్కన్ ప్రాంతాన్ని పరిపాలించారు. డెక్కన్ ప్రాంతాన్ని అంటే ఏంటి, మహారాష్ట్ర, మన ఆంధ్ర అండ్ తెలంగాణ ఈ ప్రాంతాల్లో ఈయన పరిపాలన అయితే జరిగినాయి. ఈ శాతవాహనులకు సంబంధించి వీళ్ళ వంశానికి ఫస్ట్ వీళ్ళ యొక్క రాజధాని మహారాష్ట్రలో ఉండేది. తర్వాత మన అమరావతిని ముఖ్య కేంద్రంగా చేసుకుని రాజధానిగా చేసుకుని ఇక్కడ నుండి పరిపాలన అనేది కొనసాగించారు. అమరావతిలో శాతవాహనుల రాజులకు సంబంధించినటువంటి ఆధారాలు కూడా ఉన్నాయి. అంతేకాకుండా వీళ్ళకి ఆంధ్రులతో ఎక్కువ సంబంధం ఉండడం వల్ల ఈ శాతవాహనుల్ని ఆంధ్రులు అని కూడా అయితే పిలుస్తారు. వీళ్ళని ఆంధ్రులు అని కూడా పిలుస్తారు. ఇవి ఇంపార్టెంట్ వీటికి సంబంధించినవి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, చంద్రగుప్త మౌర్యుని రాజసభకు మెగాస్తీన్ను పంపిన వారు ఎవరు? చంద్రగుప్త రాజు ఒక మౌర్య రాజు. ఈయన రాజసభకు మెగాస్తీన్ను పంపిన వారు ఎవరు అని క్వశ్చన్ అడుగుతున్నారు. సో ఎవరు అంటే సెల్యూకస్ నికేటర్. ఈ సెల్యూకస్ నికేటర్ అనే వ్యక్తి ఎవరు అంటే గ్రీకు దేశానికి సంబంధించినటువంటి గ్రీకు రాజు. ఈయన ఒక గ్రీకు రాజు అనమాట. సో ఈ మెగాస్తీన్ ఎవరు? అసలు ఇప్పుడు ఈయన గ్రీకు రాజు, ఈయన గురించి ఇక్కడికి వదిలేయండి. ఇప్పుడు మనం ఈ మెగాస్తీన్ గురించి మాట్లాడుకుందాం. ఈ మెగాస్తీన్ ఎవరు అనంటే గ్రీకు రాయబారి. ఈయన గ్రీకు రాయబారి అనమాట. ఈయన ఇండికా అనేటువంటి ఒక గ్రంథాన్ని రచించారు. ఇది మౌర్యుల కాలం గురించి అయితే ముఖ్య సమాచారాన్ని అయితే అందిస్తుంది. ఇండికా అనే గ్రంథం చాలా ఇంపార్టెంట్. ఎగ్జామ్స్లో వేరే ఎగ్జామ్లో కూడా ఈ క్వశ్చన్ ఇండికాని రచించిన వారు ఎవరు అన్న క్వశ్చన్ అనేది వస్తూ ఉంటుంది. అంతేకాకుండా ఈ మౌర్యుల కాలంలో
రాజధాని అయినటువంటి పాలటీపుత్ర. మౌర్యుల కాలానికి రాజధాని ఏంటంటే పాలటీపుత్ర అనమాట. ఆ పాలటీపుత్రలో ఈ మెగస్తీను నివసించారు, అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, ఆచార్య నాగార్జునుడు ఏ వంశకాలంలో జీవించాడు? ఆచార్య నాగార్జునుడు జీవించిన వంశకాలం శాతవాహనుల వంశకాలంలో ఈయన జీవించాడు. ఈయన ప్రసిద్ధ బౌద్ధ తత్వవేత్త. నెక్స్ట్, శ్రీ పర్వతాధిపతి అని బిరుదు పొందిన ఈక్ష్వకుల రాజు ఎవరు? శ్రీ పర్వతాది అని బిరుదు పొందిన ఈక్ష్వకుల రాజు ఎవరు అంటే వీరపురుషదత్త. ఈ వీరపురుషదత్తకి శ్రీ పర్వతాధిపతి అని బిరుదు అనేది అయితే పొందింది. ఈయన ఒక ఈక్ష్వకుల యొక్క రాజు. ఈయన ఈక్ష్వకుల వంశానికి చెందినవాడు. నాగార్జున కొండ ప్రాంతాల్లో అయితే ఈయన పాలించారు. శాసనాల్లో శ్రీ పర్వతాధిపతి అని అయితే ఈయన పేర్కొన్నారనమాట. ఈయన బౌద్ధ మతానికి ఆశ్రయం కూడా అయితే ఇచ్చారు. ఈ ఇక్ష్వాకుల రాజు బౌద్ధ మతానికి ఆశ్రయం అనేది అయితే ఇచ్చారు. తూర్పు చాణక్య వంశం స్థాపకుడు ఎవరు? ఈ తూర్పు చాణక్య వంశం అనేది మన భారతదేశ చరిత్ర మన ఆంధ్రప్రదేశ్ చరిత్రను చదివేటప్పుడు చాలా ఇంపార్టెంట్ టాపిక్. సో ఎవరైనా గ్రూప్స్కి కానీ వీళ్ళకి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి అర్థమవుతూ ఉంటుంది. ఈ టాపిక్ చాలా ఇంపార్టెంట్ దీని గురించి. ఈయన స్థాపించిన వారు ఎవరంటే కుబ్జా విష్ణువర్ధన అనే వ్యక్తి ఈ తూర్పు చాణక్య రాజ్యం యొక్క వంశాన్ని స్థాపించారు. ఈయన ఎవరంటే ఫస్ట్ మనం చదువుకున్నాము ఈ పులకేశిన్ II అని, వీళ్ళ యొక్క సోదరుడు అనమాట. వెంగ్య ప్రాంతానికి గవర్నర్గా ఈయన నియమితుడయ్యాడు. వివరణలో చూడండి, ఇక్కడ నేను మీకు మెన్షన్ చేసే ఇంపార్టెంట్ పాయింట్స్. తర్వాత స్వతంత్రంగా తూర్పు చాణక్య వంశాన్ని స్థాపించాడు. ఇంకో ఆంధ్ర చరిత్రలో ముఖ్యమైనటువంటి వంశం ఇది. నెక్స్ట్, అశోకుని ఏ శాస్త్రం ఆయన బోధ్గయ యాత్రను సూచిస్తుంది? అంటే అశోకుడు పట్టాభిషేకం పొందిన తర్వాత 10వ సంవత్సరంలో ఆయన ధర్మయాత్రలను అయితే ప్రారంభించారనమాట. సో ఆయన ప్రారంభించినప్పుడు ఏ శాసనం ఆయన బోధ్గయ యాత్రను సూచిస్తుంది అన్న క్వశ్చన్ అయితే వస్తుంది. సో ఇక్కడ ఆన్సర్ అంటే రాక్ ఎడిక్ట్ 8 అనమాట. ఈ రాక్ ఎడిక్ట్ 8 అనేటువంటి శాసనం అశోకుడు బోధ్గయకు అంటే ధర్మవృక్షాన్ని చేరినటువంటి యాత్ర అనేది ఈ శాసనం అయితే సూచిస్తుంది అనమాట. సో దీంట్లో ఆ విషయాలన్నీ పేర్కొనబడ్డాయి. ధర్మ ప్రచారం ముఖ్య లక్ష్యాలు. శ్రీకృష్ణదేవరాయుడు ఒరిస్సా యుద్ధాలను ఎలా ముగించాడు అనంటే వివాహ ఒప్పందం అని మాట్లాడుకోవచ్చు. వివాహ కూటమి అంటం కంటే వివాహ ఒప్పందం అని అయితే మాట్లాడడం బాగుంటుంది ఆన్సర్. సో ఈ వివాహ ఒప్పందం కుదుర్చుకోవడం వల్ల ఎవరితో కుదుర్చుకున్నారు, ఏ కుమార్తెతో అనేది మాట్లాడితే అప్పట్లో యుద్ధాలు అనేవి జరిగినప్పుడు రాజకీయ శాంతి కోసం అయితే గణపతి రాజు అయినటువంటి ప్రతాపరుద్రుని కుమార్తెని శ్రీకృష్ణదేవరాయలకి ఇచ్చి వివాహం చేయడానికి ఒప్పందాన్ని అయితే కుదుర్చుకున్నారు. ఆ ఒప్పందం కుదుర్చుకున్న తర్వాత యుద్ధాలు అనేవి అయితే ఆగినాయి. తర్వాత విజయనగర సామ్రాజ్యం అనేది అయితే ఇంకా బలపడింది. రాయగజకేశరి అని పిలువబడే కాకతీయ రాణి ఎవరు? రాయగజకేశరి అని పిలువబడే కాకతీయ రాణి రుద్రమదేవి. ఈ రుద్రమదేవి కాకతీయుల ప్రసిద్ధ మహిళా పాలకురాలన్నమాట. ఈవిడ ధైర్య సాహసాలతో చాలా ప్రసిద్ధి. ఈవిడకు రాయగజకేశరి అనేటువంటి బిరుదు పొందింది. సామ్రాజ్యాన్ని సమర్థవంతంగా పాలించింది. ఈవిడ ఎవరంటే గణపతి దేవుని రాజు యొక్క కుమార్తె. ఈవిడ యుద్ధాలు ఎలా చేసేదంటే పురుషుని వేషంలో యుద్ధాలను అయితే చేసి కాకతీయ సామ్రాజ్యాన్ని కాపాడుకుంది. శివాజీ ఏర్పాటు చేసిన 8 మంది మంత్రుల మండలిని ఏమంటారు అంటే మరాఠా సామ్రాజ్యాన్ని సమర్థవంతంగా పాలించడానికి శివాజీ మహారాజ్ ఏర్పాటు చేసినటువంటి 8 మంది మంత్రుల మండలిని ఏమంటారు? సో దీన్ని అష్టప్రధాన్ అని అయితే పిలిచేవాళ్ళు అనమాట. అంటే ఇది శివాజీ మహారాజ్ యొక్క పాలనలో కీలక వ్యవస్థ. 8 మంది మంత్రులు అయితే ఉండేవాళ్ళు, 8 మంది మంత్రులు ఉండేవాళ్ళు. పరిపాలన అనేది సక్రమంగా జరిగేలా ఏర్పాటైతే చేశారు. ప్రతి ఒక్కరికి ప్రత్యేక బాధ్యతలు అనేవి అయితే ఉండేవన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్, సరసంగ్రహ గణితం అనే తెలుగు గణిత గ్రంథాన్ని ఎవరు రచించారు? ఆన్సర్ పావులూరి మల్లన్న. ఈయన ఈ సారసంగ్రహ గణితం అనే గ్రంథాన్ని తెలుగులో రచించారు. ఇక్కడ వివరణలోకి వస్తే చూడండి, పావులూరి మల్లన్న ప్రముఖ తెలుగు గణిత శాస్త్రవేత్త. ఆయన రచించినటువంటి గ్రంథం సరసంగ్రహ గణితం. ఇది తెలుగు భాషలో ఉన్న ప్రాచీన గణిత గ్రంథాల్లో ఒకటి. సాధారణ ప్రజలకు కూడా గణితాన్ని అంటే లెక్కలు సులభంగా అర్థమయ్యే విధంగా ఈ గ్రంథాన్ని అయితే ఆయన రచించారు. కాకతీయ కాలంలో గణిత అభివృద్ధిని ఇది సూచిస్తుంది. అంటే ఈయన కాకతీయ కాలానికి సంబంధించినటువంటి వ్యక్తి. నెక్స్ట్ క్వశ్చన్, కాకతీయ కాలంలో కుల సంఘాలను ఏమని పిలిచేవారు? కాకతీయ కాలంలో కుల సంఘాలను ఏమని పిలిచేవారు అంటే సమయములు అని అయితే పిలిచేవారు. చూడండి వివరణలో, కాకతీయ కాలంలో వృత్తి ఆధారిత కుల సంఘాలు అనేవి అయితే ఉండేవి. అంటే చేతి వృత్తుల వాళ్ళు ఉండేవారు కదా, అవి అనేవి ఎక్కువగా జరిగేవి అనమాట ఆ కాలంలో. సో వాళ్ళ యొక్క హక్కులను రక్షించుకోవడానికి ఈ కుల ఆధారిత సంఘాలు అనేవి, వృత్తి ఆధారిత కుల సంఘాలు అనేవి అయితే ఉండేవన్నమాట. వాటిని సమయము అనైతే పిలిచేవారు. ఇది సామాజిక ఆర్థిక వ్యవస్థలో ముఖ్య పాత్ర పోషించాయి. వృత్తి నియంత్రణ నిబంధనలు అమలు అనేవి చేసేవి. వాణిజ్య అభివృద్ధికి ఇవైతే సహకరించాయి. దక్షిణ భారతదేశంలో ముస్లింల అణచివేతను సూచించే శాసనం ఏది? ఆన్సర్ విలాస కాపర్ ప్లేట్ శాసనం. విలాస
కాపర్ ప్లేట్ ఇన్స్క్రిప్షన్. సో దీన్ని దక్షిణ భారతదేశంలో ముస్లింల యొక్క అణచివేతను సూచించేటువంటి శాసనం అనమాట. ఈ శాసనం మన ఆంధ్ర ప్రాంతానికి సంబంధించింది. ముస్లిం పాలనలో జరిగినటువంటి అణచివేతనైతే వివరించింది. సామాజిక పరిస్థితులను తెలియజేస్తుంది. అంటే ఢిల్లీ సుల్తాన్లు ఆ పరిపాలన కాలానికి సంబంధించింది. అండ్ సామాజిక పరిస్థితులను తెలియజేస్తుంది. చరిత్రకారులకు ముఖ్యమైన ఆధారంగా కూడా ఈ శాసనం అనేది ఉపయోగపడింది. మధ్యయుగ ఆంధ్ర చరిత్రకు అయితే ఇది చాలా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ చూడండి, మహాత్మా గాంధీని జాతిపిత అని మొదటగా పిలిచిన వారు ఎవరు? మహాత్మా గాంధీని జాతిపిత అని మొదటగా పిలిచిన వారు ఎవరు అని అంటే సుభాష్ చంద్రబోస్ గారు. అంటే 1944లో సింగపూర్ రేడియోలో నుండి ఈ సుభాష్ చంద్రబోస్ గారు మహాత్మా గాంధీని జాతిపిత అనేది అయితే సంబంధించారు. దీనికి సంబంధించినటువంటి వివరణ ఒకసారి చూస్తే, చంద్రబోస్ గాంధీజీని జాతిపిత అయితే సంబోధించారు. ఇది గాంధీజీపై గౌరవాన్ని సూచిస్తుంది. తర్వాత ఈ బిరుదు విస్తృతంగా ఉపయోగంలోకి వచ్చింది. సో మన జాతిపిత ఎవరు అని అంటే ఇప్పుడు అందరూ గాంధీ అని చెప్పే అంత విస్తృతంగా అయితే ఉపయోగంలోకి అయితే వచ్చింది. స్వతంత్ర భారతదేశంలో స్వతంత్ర ఉద్యమంలో గాంధీజీ పాత్రను గుర్తించి ఆయన గాంధీ గారికి జాతిపిత అనే పేరుతో ఈయన ప్రస్తావించడం అనేది అయితే జరిగిందనమాట. నెక్స్ట్ క్వశ్చన్, భారత జాతీయ గేయం నేషనల్ సాంగ్. ఇక్కడ గేయం అంటున్నాడు, ఒక గీతం అని ఇచ్చాడంటే నేషనల్ యాంథమ్ అనేది వస్తుంది. ఈ రెండు పదాల వ్యత్యాసం అనేది అయితే గుర్తుపెట్టుకోండి. మొదట ఏ కాంగ్రెస్ సమావేశంలో పాడబడింది? ఈ జాతీయ గేయం ఈ మొదట కాంగ్రెస్ సమావేశంలో పాడబడింది అంటే 1896 సంవత్సరంలో కలకత్తాలో జరిగినటువంటి కాంగ్రెస్ సమావేశంలో, మొదటి కాంగ్రెస్ సమావేశంలో ఈ గేయాన్ని రవీంద్రనాథ్ ఠాగూర్ గారు పాడారు. కానీ ఈ గీతాన్ని రచించిన వారు ఎవరు? బంకిం చంద్ర చటర్జీ ఈ గీతాన్ని రచించారు. భారతీయ జాతీయ గేయం వందే మాతరం, దీన్ని బంకిం చంద్ర చటర్జీ రచించారు. 1896లో కలకత్తా కాంగ్రెస్ సమావేశంలో మొదట పాడబడింది. రవీంద్రనాథ్ ఠాగూర్ ఈ గేయాన్ని పాడారు. ఇది స్వతంత్ర ఉద్యమాల్లో ప్రజల్లో దేశభక్తిని అయితే పెంచింది. భారత కార్యదర్శికి ఉన్న ఇండియన్ కౌన్సిల్ను రద్దు చేసిన చట్టం ఏది? ఇది 1935వ చట్టం. ఈ చట్టం ద్వారా ఇండియన్ కౌన్సిల్ అనేది రద్దు చేశారు. భారత పాలనలో ఇది మార్పులు అయితే తీసుకొచ్చింది. కేంద్రానికి మరియు రాష్ట్రాలకు మధ్య సంబంధాలు మెరుగుపడ్డాయి. బ్రిటిష్ పాలనలో ముఖ్యమైనటువంటి సంస్కరణగా దీన్ని పేర్కొన్నారనమాట ఈ 1935లో జరిగినటువంటి యాక్ట్ ద్వారా. నెక్స్ట్ క్వశ్చన్, రాజాజీ ఫార్ములా ఎప్పుడు ప్రవేశపెట్టబడింది? రాజాజీ అంటారు లేదా సిఆర్ ఫార్ములా అని కూడా అయితే పిలుస్తారు. దీన్ని 1944లో ప్రవేశపెట్టడం జరిగింది. దీన్ని సి రాజగోపాలాచారి గారు అయితే ఈ ఫార్ములాని ప్రతిపాదించారు. కాంగ్రెస్ మరియు ముస్లింల లీగ్ మధ్య ఒప్పందాని కోసం ఈ ప్రయత్నం అనమాట. విభజన సమస్యకు పరిష్కారం చూపించడానికి ఈ ఫార్ములా ప్రయత్నించింది. నెక్స్ట్ క్వశ్చన్, బ్యాంక్ ఆఫ్ కలకత్తా ఏ సంవత్సరంలో బ్యాంక్ ఆఫ్ బెంగాల్గా మారింది? సో దీని ఆన్సర్ ఎప్పుడు మారిందని అడుగుతున్నాడు కాబట్టి 1809. సో ఇక్కడ మనల్ని కన్ఫ్యూజ్ చేయడానికే చూడండి, ఈ బ్యాంక్ ఆఫ్ కలకత్తా అనేది ఏర్పాటు చేసిన సంవత్సరం పేరు కూడా ఇచ్చాడు. సో ఈ క్వశ్చన్ చూడంగానే ఆన్సర్ ఇదనుకుంటారు. ఈ సంవత్సరంలో 1806లో అయితే దీన్ని అయితే స్థాపించడం జరిగింది. దీన్ని బ్యాంక్ ఆఫ్ కలకత్తాగా స్థాపించారు. 1809లో ఏంటో బ్యాంక్ ఆఫ్ బెంగాల్గా అయితే మార్చారనమాట. ఇప్పుడు మనం చెప్పుకుంటున్నటువంటి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా భారతదేశంలో అత్యున్నతమైన బ్యాంక్ అయినటువంటి ఎస్బీఐ ఇదేనమాట. దీన్ని 1995లో ఎస్బీఐగా అయితే మార్చారు. భారత బ్యాంకింగ్ చరిత్రలో చాలా ముఖ్యమైనది. ఈ క్వశ్చన్ని మనం ముఖ్యంగా ఈ ఫైనాన్స్ ఇండియన్ ఎకనామీ చదివేటప్పుడు కూడా ఈ క్వశ్చన్ అనేది అయితే మనకి తగులుతుంది. నెక్స్ట్, కమ్యూనల్ అవార్డుకు ముగింపు పలికిన ఒప్పందం ఏది? ఆన్సర్ పూనా ఒప్పందం. 1932లో గాంధీ మరియు అంబేద్కర్ల మధ్య అయితే ఈ ఒప్పందం అనేది అయితే జరిగింది. కమ్యూనల్ అవార్డు ద్వారా ఇచ్చినటువంటి ప్రత్యేక ఎన్నికల వ్యవస్థను మార్చింది. దళితులకు రిజర్వేషన్లు అయితే కల్పించబడ్డాయి. సామాజిక సమానత్వానికి ఇది ముఖ్యమైనటువంటి ఒప్పందం. భారత స్వతంత్ర ఉద్యమంలో కీలకమైనటువంటి సంఘటన. నెక్స్ట్, బ్రిటిష్ భారతదేశంలో ప్రావిన్షియల్ అటానమీని ప్రవేశపెట్టింది ఎవరు? ప్రావిన్షియల్ అటానమీని ప్రవేశపెట్టినటువంటి చట్టం ఏది? సో దీని యొక్క ఆన్సర్ 1935 యాక్ట్. సో 1935లో జరిగినటువంటి ఈ చట్టం ద్వారా రాష్ట్రాలకు స్వయం పాలన అనేది అయితే ఏర్పడింది. గవర్నర్కు సంబంధించి అధికారాలు పెరిగాయి. కేంద్రానికి మరియు రాష్ట్రానికి ఈ వ్యవస్థకు కేంద్ర మరియు రాష్ట్ర వ్యవస్థకు కూడా పునాది అనేది అయితే వేసింది ఈ చట్టం అనేది. స్వాతంత్రం ముందు చాలా కీలకమైనటువంటి చట్టం అనమాట. సో ఈ 20 క్వశ్చన్స్ చాలా ఇంపార్టెంట్. అంటే ఇండియన్ హిస్టరీకి సంబంధించి కేవలం ఈ 20 క్వశ్చన్లే అని అయితే కాదు, ఇంకా వాటికి సంబంధించి కూడా వీడియో అనేది అయితే చేసి అప్లోడ్ చేస్తాను. బేసిక్గా మాట్లాడుకోవాలి అని అంటే మన భారతదేశ చరిత్రలో మన భారతదేశం యొక్క చరిత్రలో మన ఆంధ్రప్రదేశ్ చరిత్రను ఎక్కువగా మిళితం చేసినటువంటి క్వశ్చన్స్ ఎగ్జామ్లో రావడానికి ఛాన్స్ ఉన్నటువంటి క్వశ్చన్స్ ఐస్కూప్లో ఉన్నవి. ఇటు 3 విధాలుగా ఏషియంట్, మిడివల్ అండ్ మోడర్న్ ఇవి 3 కవర్ అయ్యే విధంగా అయితే క్వశ్చన్స్ అనేవి ఈ 20 క్వశ్చన్స్లో కవర్ చేశాను. అండ్ మిగతా విభాగానికి చెందినటువంటి క్వశ్చన్స్ కూడా ఇంకా ఉన్నాయి. వాటిని నెక్స్ట్ వీడియోలో అండ్ తర్వాత భాగంలో అప్లోడ్ చేయడానికి అయితే ప్రయత్నిస్తాం. సో వీడియో చేసిన ప్రతి ఒక్కరు వీడియోకి చిన్న లైక్ చేసి
మీ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.